ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం భరించలేని భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు నిందితుడు తాటి రామారావు. రామారావు, గోవర్ధన ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. వివాహేతర సంబంధంపై భార్యకు పలుమార్లు నచ్చచెప్పినా ఫలితం లేకపోవడంతో భర్త రామారావు భార్యను హత్య చేశాడు. ఇక ఈ ఘటనపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాదమ్మా నా పేరు బాబు, ఊరి పేరు కాళీనా సార్. నా బిడ్డను చంపిండు. నాకు మాత్రం నా పెట్టింది మొగుడు రామారావు. మొగుడే చంపిండు. దేనికి చంపిండు మరి వాళ్ళ గొడవల మరి దేనికి చంపింది మన వచ్చింది ఊళ్ళో వచ్చింది కూడా చదవడం నేను నా నుంచి వాళ్ళ మీద ముగ్గురు మౌసాలు కానీ ఇద్దరు మౌసాలు కానీ నాకు చదువుకుంటారు. సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వీళ్ళకు ముగ్గురు పిల్లలు. సంవత్సర కాలంగా గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల అనే అబ్బాయితోని సన్నిహితంగా ఉంటూ భర్తను నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. ఈ విషయంలో ఒక 7-8 నెలల క్రితం ఆమె ఈ అఖిల అనే అబ్బాయిని తీసుకుని విజయవాడ వెళ్ళడం జరిగింది. ఒక నెల రోజుల తర్వాత దానిపైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఏన్కూరేసే గారు దీనిపైన వాళ్ళు గ్రామంలో వాళ్ళ కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకోగా ఈ గోవర్షిని భర్తతో ఉండడానికి నిరాకరించి అదే అఖిల అనే అబ్బాయితో వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ గత 6 నెలలుగా సత్పరిలో ఒక రూమ్ తీసుకొని ఉంటా ఉన్నారు. 3 రోజుల క్రితము ఆ గోవర్షిని వాళ్ళ కూతుర్ని హాస్టల్లో చేర్చడానికి కోసము ఆళ్లపల్లి ఏరియాకు వెళ్తున్నది అనేది తెలిసి ఇతను అక్కడికి పోయి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. గోవర్షిని అతన్ని అఖిల్ పట్టుకొని వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నంలో అతను రామారావు అఖిల్ తప్పించుకొని పోవడం జరిగితే భార్యను తీసుకొని ఇతను వాళ్ళ ఇంటికి వచ్చినాడు. గత 2 రోజులుగా అతను వాళ్ళ భార్యకు నచ్చకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. ఈరోజు ఉదయం వాళ్ళ కుల పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు పంచాయతీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లేచిన తర్వాత రామారావు వాళ్ళ భార్యను తనతో పాటు ఉండేటందుకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆమె అతనితో ఉండడానికి నిరాకరించడంతో ఇతను ఇంట్లో నుంచి గుడ్డలు తీసుకొచ్చి పైన దాడి చేసి చంపడం జరిగింది. దీనిపైన గోవర్షిని వాళ్ళ అమ్మ ముక్తి రాధా అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసుల్లో కేసు నమోదు చేయడం జరిగింది.